బాకానాదము వినబడును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో ప్రవక్త అయినటువంటి జపన్య ద్వారా దేవుడేం తెలియజేస్తున్నాడు వాళ్ళకు అని అంటే, యెహోవా మహాదినము సమీపమైంది, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అంటే దేవుడు ఒక దినమును ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు. దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచుకున్నాడు. అది ఏ దినం? అది యెహోవా దినం. అది అయితే ఈ దినము దేవుని దినము ఎలా ఉంటుంది అని అంటే, ఈ దినము ఎలా ఉన్నది అని అంటే, ఇది పరాక్రమశాలులు మహారోదనము చేస్తారంట. పరాక్రమశాలులు ఏం చేస్తారు? మహారోదనం చేస్తారు. అంటే బలవంతులు, బలమైన వాళ్ళు, అసలు భయం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు, కనీసం ఏదైనా జరుగుతుంటే కొంచెము కూడా భయపడనటువంటి పరాక్రమము కలిగినటువంటి ఈ యొక్క బలవంతులైనటువంటి పరాక్రమశాలులు ఆ దినమున వాళ్ళు ఏమైపోతారని చెప్తున్నది. ఈ యొక్క పరాక్రమశాలులు మహారోదనం చేస్తారంట. అంటే వాళ్ళు అంత బలవంతులే, అలాంటి ధైర్యము కలిగినటువంటి వాళ్ళే దేవుని దినము వచ్చినప్పుడు, ఆ దినము సమీపించినప్పుడు అలాగున వాళ్ళు రోదనం చేస్తారు. రాహేలు తన పిల్లల విషయమై రోదనము చేసినట్లు, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఆ యొక్క ఒక బలహీనులైనటువంటి వారు వాటిని చూసి ఎలాగైతే రోదిస్తారో, ఆ దినమును చూసి జనము వాళ్ళు పరాక్రమశాలులు రోదిస్తారంట. అది ఉగ్రత దినం. అది ఏ దినం? అది ఉగ్రత దినం అంట. రెండోది శ్రమ దినం. అది మూడోది ఉపద్రవ దినం. అది నాలుగోది మహానాశన దినం. అది అంధకారము దినం. అది గాఢంధకారము కమ్మే దినం. అది మేఘములను గాఢంధకారమును కమ్ము దినం. చూసారా దేవుని యొక్క దినము ఎలా ఉండబోతుంది అని అంటే, అంత భయంకరంగా ఉండబోతుంది. ఒకటైతే ఒక రకమైన శ్రమ అయితే, ఒక రకమైనటువంటి బాధ అయితే, ఒక రకమైనటువంటి వేదన అయితే, మనిషి ఒక రకమైన వ్యాధులైతే దానిలో నుంచి తప్పించుకోవడానికి మనిషి ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ యెహోవా మహాదినం వచ్చిందనుకోండి, ఆ దినమున వచ్చేటువంటి ఆ యొక్క ప్రళయకరమైనటువంటి పరిస్థితులు ఒకటి కాదవి, అవన్నిటిని తారుమారు చేస్తాయి, మేఘములను పాడు చేస్తాయి. అవి ఇక భూమి మీద జరిగించేటివే కదా. ఆకాశములు ఇక్కడ ఏం చెప్తుంది? ఆయన ఆకాశములో తన యొక్క కార్యములను జరిగిస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 19లో మనం చదువుకున్నప్పుడు, పైన ఆకాశమందు మహత్కార్యములు అని అన్నాడు. సో ఇవన్నీ దేవుడు జరిగిస్తాడు. ఇవి మేఘములలో జరిగిస్తాడు ఆయన. వీటన్నిటిలో జరిగించేసి దేవుడు తను ఆ ఉగ్రత అంతటిని ఆయన లోకం మీదికి రప్పించబోతున్నాడు. సో అది బాకానాదము అంటే యుద్ధము కొరకై బాకానాదమును ఊదేటువంటి దినం. సో కాబట్టి దైవజనుడైనటువంటి పేతురు ఏం చెప్తున్నాడు అని అంటే, అక్కడ దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? రాబోయేటువంటి కాలంలో దేవుని యొక్క దినము రాబోతుంది. ఆ దినము రాబోతున్నప్పుడు ఆ దినము పైన ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతాయి, క్రింద భూమి మీద సూచక్రియలు జరుగుతాయి. సో అగ్ని, ఇక్కడ రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. అంటే రక్తము భూమి మీద ఎక్కువగా చిందించబడుతుంది. అగ్ని ఎట్లా అవుతుందంట? అగ్ని చేత పొగ ఎంత ఎక్కువగా ఆ అగ్ని కాలిస్తే పొగ అంత ఎక్కువగా లేస్తుంది. సో ఇలాగున ఈ భూమి మీద జరగబోతుంది. ఆ దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వీటికి అవకాశం ఇస్తాడు. ఆ దినము రాకముందు, అంటే ప్రభు ప్రత్యక్షము కాక మునుపు ఈ భూమి మీద జరగబోయేటువంటి కార్యములను గురించి చెప్తున్నది బైబిల్. సో అంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కడుపు నిండా భోజనం చేసి, ప్రార్థన లేదు, దేవుని మందిరము లేదు, భయభక్తులు లేవు. జనము 100 రకాల సాకులు చెప్తున్నారు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ప్రార్థన అంటే 100 రకాల సాకులు చెప్తున్నారు. కానీ మనకు తెలియంది ఏంటంటే, మన మీదికి వచ్చేటువంటి ఆ కీడు వచ్చినప్పుడు మన సాకులు వినేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు చెప్పుకోవడానికి ఎవరు వినేవాళ్ళు ఉండరు. నువ్వు చెప్తే దాన్ని అర్థం చేసుకొని నీకు ఏదైనా నీ సమస్యలో నుంచి విడిపించడానికి
ఇంకొక వ్యక్తి ఎవరు నీకు కనబడరు. ఎందుకనంటే లోకమంతటి మీదికి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు చెప్పేది వాళ్ళు వినాల్సిన పని లేదు, నువ్వు చెప్తున్నది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. అక్కడ కూడా భయంకరమైనటువంటి సమస్యలు ఉంటాయి, అక్కడ కూడా రోదన ఉంటుంది, అక్కడ కూడా శ్రమ ఉంటుంది, అక్కడ కూడా కన్నీళ్ళు ఉంటాయి, అక్కడ రక్తపాతం ఉంటుంది, అక్కడ పొగ ఆవిరి లేచి ప్రజలు కనీసం బయటికి వెళ్ళడానికి కూడా చేతగానటువంటి పరిస్థితిలో ఉండి, తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, భయంకరమైనటువంటి వ్యాధుల చేత ప్రతి చోట జనము అల్లాడిపోతారు. ఇక్కడ ఏదో జరిగిందని నువ్వు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అంటారు మా దగ్గర కూడా అదే జరుగుతుంది అని. మేము అదే పరిస్థితిలో ఉన్నాము. మనకు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడానికి ఇప్పుడు చూస్తారు. ఎక్కడైనా ఏదైనా ఒక పరిస్థితులు సంభవిస్తే అక్కడికి వెళ్ళి, అక్కడ ఇప్పుడు మొన్న విజయవాడలో వర్షం వచ్చినప్పుడు ఏం జరిగింది, చాలామంది అనేక ప్రాంతాల్లో నుంచి అన్నం తీసుకొని వెళ్ళి, రైస్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి, పప్పులు తీసుకొని అన్నీ తీసుకొని వెళ్ళి, ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకు సరఫరా చేశారు. వాళ్ళకి ఎందుకనంటే విజయవాడలో అక్కడ ఆ వర్షం ఎక్కువ కురవడం ద్వారా పైనుంచి నీళ్ళన్నీ వచ్చి ఆ పట్టణం మీద పడి అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్ని రైస్ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చేశారు వాళ్ళు. కానీ ఈసారి రాబోయేటువంటి కాలం అలా ఉండదు. నీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి ఎవరికి అవకాశమే ఉండదు. మనకు అక్కడ జరిగిన కీడే ఇంకొక చోట జరుగుద్ది. అది భూలోకం అంతటా జరగబోయేటువంటి పరిస్థితి. అది నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, నీ రోదన వినేవాళ్ళు, నా రోదన వినేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని దేవుడు ముందే చెప్పినటువంటి సంగతిని దేవుని దాసుడైనటువంటి ఈ పేతురు, అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఇక్కడ వీళ్ళకు తెలియచేస్తున్నాడు. మహారోదనం అగ్ని రాబోతుంది, పొగ ఆవిరి లేయబోతుంది, రక్తం భూమి మీద సిందించబడబోతుంది, ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు ముందే ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి సంగతిని ఈయన తెలియజేస్తున్నాడు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన తెలియజేస్తున్నాడు. సో ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ప్రపంచమంతా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. 2025 సంవత్సరంలో ప్రపంచ దేశాలలో అక్కడక్కడ యుద్ధాలు జరిగినాయి. 24లో జరిగినాయి, 23లో జరిగినాయి. సో 25వ సంవత్సరంలో యుద్ధాలు చాలా ఎక్కువగా జరిగినాయి, కొంత ఎక్కువగా జరిగినాయి. కొన్ని దేశాలలో యుద్ధాల చేత చాలా నష్టాలు సంభవించినాయి కొన్ని దేశాలలో. కానీ 2026 సంవత్సరము వచ్చిన తర్వాత వచ్చే 5 రోజులు, ఇది 7వ రోజు. ఈ 2026 సంవత్సరం వచ్చిందో లేదో, ఈ 6 రోజులు పూర్తయి 7వ రోజు పూర్తి కాబోతుంది. ఈ 7 రోజుల్లోనే ప్రపంచంలో వార్తలు, చాలా భయంకరమైనటువంటి వార్తలు ఇప్పుడు వింటున్నారు జనం. 7 రోజుల్లో ఇప్పుడు ఈ ప్రజలు చాలా భయంకరమైనటువంటి వార్తలు వింటున్నారు. అదేంటంటే ఎలాంటి భయంకరమైనటువంటి వార్తలు అంటే, యుద్ధము, ప్రతి దేశము, అనేక దేశాల్లో ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే యుద్ధానికి అన్నీ సిద్ధమైపోతున్నాయి. మనం ఎవరూ చెప్పట్లేదు, మనం ఎవరము వీటి గురించి ఆలోచించట్లేదు. కానీ దేవుడు చెప్పినవి జరగడానికి భూమి మీద భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికి చాలా వచ్చేసినాయి. మనం అనుకోవచ్చు మనకేమి యుద్ధాలు వస్తే మనకేమైంది, రాకపోతే మనకేమైంది, అక్కడ జరిగే యుద్ధాలతో మనకేం పని అని. కానీ ఎక్కడ యుద్ధాలు జరిగినా అవి ఒకవైపే ఉండవు, అవి ప్రపంచం వైపు చూస్తున్నాయి. యుద్ధాలు ప్రపంచం వైపు చూస్తున్నాయి. పక్కనున్న బంగ్లాదేశ్, భారతదేశం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి హింసలు, అక్కడ గొడవలు ప్రారంభమైనవి. ఇప్పుడు మన భారతదేశము కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ దీనికి శత్రువులు ఉన్నారు, భారతదేశానికి చుట్టూ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు కాపుదల ఎక్కువైపోయింది. ప్రపంచ దేశాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధము తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు
ఇది చాలా భీకరమైనటువంటి యుద్ధముగా మారేటువంటి పరిస్థితి. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ యుద్ధం. ఇప్పుడు చాలా పరాకాష్ఠకు వచ్చేసింది. ఇక ఇక రష్యా యొక్క ప్రెసిడెంట్ పుతిన్ ఏమంటున్నాడు అంటే, ఇంక నేనేం ఆలోచించను, ఈసారి ఉక్రెయిన్ ఇంకా బూడిద చేసేస్తాను, అణుబాంబులు వేసేస్తాను, హైడ్రోజన్ బాంబులు పంపిస్తానని చెప్తున్నాడు. సో అమెరికా దాది యుద్ధం చేస్తుంది ఇప్పుడు. ఎట్లయిపోయింది అని అంటే, ఇవి జనము ఇక బయటికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఇవన్నీ భూమి మీద ఒక భయంకరమైనటువంటి నాశనం వైపు ప్రపంచ దేశాలు వీటితోటి ఒక పెద్ద కీడు అంటే నాశనం వైపు వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తున్నారు? రక్తము చిందించడానికి, అగ్నిని భూమి మీద వేయడానికి వీళ్ళందరూ రెడీ అయినారు. అంటే ఏ దేశం ఇంకొక దేశాన్ని కాల్చేయడానికి రెడీ అవుతుంది అంటే, బాంబులు వేస్తే జరిగేది ఏంటి? కాలిపోవడమే. అక్కడేమి ఎవరో దెబ్బ కొట్టడం కాదు, అగ్ని భూమి. అక్కడ ఏ దేశంలో అయితే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనకు టీవీ ద్వారా చూపిస్తున్నారు, టెలికాస్ట్ అవుతున్నటువంటి వాటిని చూసినప్పుడు ఎక్కడైనా ఆ యొక్క బాంబులు పడినటువంటి ప్రాంతం అగ్ని చేత కాల్చబడుతూ పొగ పైకి మేఘాలు లేసినట్లు లేస్తున్నాయి. చిన్న చిన్నవి ఇప్పుడు పెద్ద అయినాయి. చినికి చిలికి గాలివాన అవుతుంది. ఇది ఊరకనే పోదు. తినడానికి తిండి లేని పరిస్థితులు తీసుకురాబోతుంది. నీళ్లు కరువు అయిపోతున్నాయి. ఇక మనిషి ఆ గాలి పీల్చుకున్నా కూడా మనిషి భయంకరమైనటువంటి వ్యాధుల పాలు అవబోతున్నారు. ఇది బైబిల్ ముందే చెప్పింది. కానీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2026 సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరంలో మనం ఏదో చూద్దాము అనుకునేటువంటి ఆలోచనలు మనకు చాలామందికి ఉంటాయి. కానీ 2025 అయినా, 24 అయినా, 26 అయినా మనం గమనించాల్సింది ఏంటంటే, భూమి మీద రక్తపాతము పెరగబోతుంది. ఇప్పటికే చాలా వరకు ప్రపంచ దేశాలలో అనేకులు రక్తపాతాన్ని చిందిస్తున్నారు. రక్తపాతం జరుగుతుంది. చాలామంది ప్రజలు భక్తి లేదు ఇప్పుడు ప్రజలలో. భక్తి ఊరిక పైకి చూసేదానికి జనాలు భక్తిగా కనబడుతున్నారు, కానీ ఆ శక్తి ఎక్కడ కూడా లేదు జనాలలో. పైకి మాత్రమే కనబడుతున్నారు. ఎక్కువ మంది పైకి చూసేదానికి భక్తిగా దేవుని నమ్ముకున్నట్లు అట్లా పైన కనబడుతున్నారు, అలా కనబడుతున్నారు అంతే. కానీ దాని శక్తిని, దైవభక్తి యొక్క శక్తిని పొందుకొని నేను ప్రభుని చేరుకోవాలన్నటువంటి విశ్వాసముతో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది దానిని విడిచిపెట్టేసి, భక్తిని విడిచిపెట్టేసి, దాని శక్తిని విడిచిపెట్టేసి ఊరిక పైకి అలా కనబడుతున్నారు అంతే. అట్లయిపోయింది. క్రైస్తవ్యంలో కూడా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో కూడా ఎదురు చూపు లేదు, నిరీక్షణ లేదు, ప్రార్థన బలము లేదు. దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు, పరలోకము కొరకు ఎదురు చూసేటువంటి స్వభావం లేదు, నిరీక్షణ లేదు. ఇక్కడేదో చేద్దాము, ఇక్కడేదో చూద్దాము అని ఈ ఆశలతో బ్రతుకుతున్నారు. లోతు భార్య లోకాశల కొరకు ఎదురు చూసినట్లు ఈ ఆశలతో బ్రతుకుతున్నారే తప్ప, లోకం మీద జరుగుతున్న విపత్తులు, తినే తిండి ఎప్పుడైనా ఇలా ఉన్నాయి చూసారా? తాగే నీళ్లు మోసం, కొనే టాబ్లెట్ అంతా కల్తీ, అన్నీ కల్తే, తిండిలో కల్తీ. మొన్న హైదరాబాద్లో ఈ న్యూ ఇయర్కి కుక్కలను మటన్ చేసి పెడితే, వాటిని కుక్కల యొక్క మటన్ పెడితే అది తిని 16 మంది చనిపోయారు. 16 మంది. అంటే ఇంకా మనుషులు డబ్బుల కోసం ఎంతటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, ఇప్పటికే చేస్తున్నారు. తినే తిండిలో, తాగే నీళ్ళల్లో, ప్రతి చోట డబ్బు కోసం ఎంతటి అగత్యానికైనా పాల్పడుతున్నారు. చంపుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు, డబ్బు కోసం ఎంతటికైనా దిగజారిపోతున్నారు. అలాంటి పరిస్థితి లోకంలోకి వచ్చేసింది. ఇది చివరి దశ కాబట్టి ఇవి పెరుగుతాయే తప్ప ఇవి తరగవు. ఎక్కడ ఏం జరిగినా ఇంకా మోసాలు అలాగే జరుగుతాయి. ఫుడ్ పాయిజన్ అవుతుంది, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నది, అన్ని చోట్ల అలాగవుతున్నాయి. జనాలు తింటున్నారు, జనాలు అవి తాగుతున్నారు, రకరకాల మద్యం తాగుతున్నారు, కల్తీ మద్యం తాగుతున్నారు, కల్తీ కళ్ళు తాగుతున్నారు, కల్తీ భోజనం చేసి మనుషులు రోగాల పాలవుతున్నారు. అయినా మనుషులు మాత్రం
తన ప్రవర్తన మాత్రము, మోసాలు మాత్రం మార్చుకోవట్లేదు, వాటిని ఆపడం లేదు. సో ఇట్లా అయిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నదంటే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యములు నెరవేరుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు రాకడ అనేది చాలా తొందరగా, శీఘ్రముగా, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ పరిస్థితులు మాత్రం ఇవన్నీ మనకు యేసు ప్రభు యొక్క రాకడను బహు త్వరగా జరగబోతుంది అని మనకు సూచనగా ఇవన్నీ మనకు చెప్తున్నాయి.